కృష్ణలంక సీఐ ఎస్ఎస్వి నాగరాజు వృత్తి పట్ల ఎంతో నిబద్ధత కలిగిన అధికారి అని, ఎంతోమంది నేరస్తుల్లో పరివర్తన తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దుగ్గన నాగరాజు అలియాస్ బాబ్జీ కొనియాడారు. మంగళవారం తూరంగిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఐ నాగరాజు కేవలం చట్టపరమైన బాధ్యతలే కాకుండా హైవేపై ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులైన లారీ డ్రైవర్లను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడంలో ముందుండేవారని బాబ్జీ గుర్తు చేశారు. తాడేపల్లిగూడెం హైవే ప్రమాద సమయంలో డ్రైవర్ ప్రాణాలను కాపాడి ఆయనను సురక్షితంగా ఇంటికి పంపిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. డ్రగ్స్, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే యువతకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో మార్పు తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు కావాలనే సీఐ నాగరాజుపై లేనిపోని ఆరోపణలు సృష్టించి అరెస్టుకు కారకులయ్యారని బాబ్జీ ఆరోపించారు. ఈ వ్యవహారానికి కులరంగు పులిమి ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో కులాల మధ్య ఆంతర్యాలు పెరిగాయని, అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందరిలో ఐక్యతను తీసుకువచ్చారని బాబ్జీ ప్రశంసించారు. పవన్ కళ్యాణ్ కేవలం ఒక కులానికి చెందిన నాయకుడు కాడని, ఆయన ఒక ప్రజా నాయకుడని, ఆయన వలన యువతకు ఎంతో మేలు జరుగుతుందని బాబ్జీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బి శివ, వరద దొరబాబు, తర్లపు రమేష్, చిక్కం సూరిబాబు, గొల్లపల్లి రాము, భజన సత్యబాబు, తిరుమలశెట్టి శ్రీను, గ్రంథి నాని తదితర లారీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజులు ప్రజలందరూ కూడా అక్కడున్న 5 డివిజన్ల ప్రజలందరూ కూడా రోడ్డెక్కి ఈ సీఏ గారికి అన్యాయం జరిగితే మేము ఒప్పుకోవడం జరగదు అన్న విషయం మీద మాకు తెలిసిండి కూడా మేము అతని కోసం మాట్లాడకపోతే మాకు నిజంగా విశ్వాసం ఉండదనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను గత 30 సంవత్సరాల బట్టి ఈ మోటార్ ఫీల్డ్లో లారీ క్లీనర్గా, డ్రైవర్గా, ఓనర్గా పనిచేయడం జరుగుతుంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కొనసాగినప్పటికీ కూడా సుమారు 10 సంవత్సరాలు బట్టి ఎక్కడ ఏ సీఏ గారు ఉన్నారని కూడా మాకు తెలియదు. ఎక్కడ ఏ యాక్షన్లు అయినా కూడా ముందుగా లారీ ఓనర్లు కానీ లారీ డ్రైవర్లు కూడా మాకు తెలియవచ్చడం జరుగుతుంది. అదే మాదిరిగా 2018లో భీమవరంలో సీఏగా చేసినప్పుడు కానీ, అలాగే 2022లో తాడేపల్లిగూడెంలో సీఏగా చేసినప్పుడు కానీ, ఈ ప్రజెంట్ ఇప్పుడు కృష్ణలంకలో కూడా మన కృష్ణలంక స్టేషన్లో కూడా చేస్తున్నట్టుగా మాకు ఈ ఘటన జరిగాక మాకు తెలియడం జరిగింది. ఏదైనా కూడా నేను ఆయన ఫోన్ నెంబరు ఆయనతో మాట్లాడిన సందర్భాలు సుమారు 15 సార్లు లారీ అనే యాక్సిడెంట్ల మీదే ఆయనతో మేము పనిచేయించుకోవడం జరిగింది. ఈ 15 అంశాల మీద కూడా ఒక అంశం కోసం మీకు చెప్పాలి. మరి తాడేపల్లిగూడెం నేషనల్ హైవేలో లారీ గుద్దేసుకుని ఒక లారీ డ్రైవరు స్టీరింగ్ దగ్గర నలిగిపోతున్న లారీ డ్రైవర్ తీయలేని పక్షంలో ఎవరి లారీలు వాళ్ళకి వెళ్ళిపోతున్నప్పుడు క్రమంలో కూడా పక్కనున్న లారీ క్లీనరు నా ఫోన్ నెంబర్ ఉండి నాకు చేయడం జరిగింది. మరి అదే మాదిరిగా సార్ సీఏ గారికి, నాగరాజు గారికి ఇమీడియట్గా సార్ అలా చనిపోయే పరిస్థితిలో ఉన్నాడంటే ఆయన ఎవరు తీయలేదని చెప్తే ఆయన 2 నిమిషాల్లో బయలుదేరి 5 నిమిషాల్లో ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆ డ్రైవర్ని తీసి హాస్పిటల్లో జాయిన్ చేసి అతను బతికించి వాళ్ళ భార్య పిల్లలకి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయమైనా చెప్పుకోవాలి ఆయన కోసం. ఎందుకంటే ఇక బిందు మాధవ్ గారి జిల్లా ఎస్పీగా కాకినాడ పంపించి కూటమి ప్రభుత్వం ఇవాళ కాకినాడలో మినిమం సగం వరకు కూడా యూత్ ఇబ్బందులు కానీ, ప్రజల ఇబ్బందులు కానీ ఆయన దగ్గరగా చూసి ఎస్పీ గారు ఇవాళ కాకినాడ సగం వరకు కూడా బాగు చేయడం జరిగింది. జిల్లా బిందు మాధవ్ గారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే చెప్పుకుంటాం అంటే ఈ క్యాస్ట్లు కులాలు కాదు చెప్తున్నారు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులు అమ్మర్ రాంబాబు గారు విజయవాడ దగ్గరగా గుంటూరులో ఉన్నారు కాబట్టి ఆయన రాంగ్ ఫీడింగ్తో వెళ్ళిపోయి ముందు ఇది కాపోడిని చంపేశారు బాబు అని చెప్పి గోలటం జరిగింది. మరి కాపోడిని చంపేశారనేప్పటికీ సీఏ కూడా కాపులే కదా అని మొన్న నాకు తెలియడం జరిగింది. మరి ఆయన కాపు క్యాస్ట్ పరంగా సీఏ ఉద్యోగం చేయలేదు. ఆయన ఒక డిపార్ట్మెంట్ ఉద్యోగం చేశాడు. ఆయన ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో ఆ క్రిమినల్ని మార్చాలంటే ఒక దెబ్బ వేయడం తప్పదు కాబట్టి దెబ్బ వేసినా కూడా మార్చాలని ట్రై చేసి పోలీస్ డిపార్ట్మెంటు ఇలాంటి వ్యక్తుల్ని కూటమి ప్రభుత్వం వేయడం తప్ప అని నేను ప్రశ్నించడం జరుగుతుంది. అదే కాకుండా ముఖ్యంగా ఏదైతే ఈ రౌడీ షీటర్లు కానీ, ఈ పేటీఎం బ్యాచ్ కానీ, ఈ దొంగలు ఇప్పుడు గంజాయి తాగి వాళ్ళు కానీ వాళ్ళ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా కంట్రోల్ అయిందని చెప్పుకోవాలి. మన పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో మాట్లాడారు. నిజంగా ఆయన మాట్లాడిన మాటలో అద్భుతమైన మాటలని ప్రజలు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాకనే ఈ కులాలని
బయటపడడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా రాజకీయ కోణాల్లో కూడా కులాలు చూసుకోవడం జరగలేదు. ఎప్పుడుని కులాలు కాకుండా బంధుమిత్రుల కింద రాజకీయం చేయడం జరిగింది. ఇంతకుముందు ప్రజలకు దగ్గరగా నాయకులు ఉండేవారు, నాయకుల దగ్గరగా ప్రజలు ఉండేవారు.